అతిథులు అలాగే ముఖ్యమైనటువంటి ఆహ్వానిత విద్వాంసురాలు శ్రీమతి జ్యోతిశ్రీ గారు దయచేసి వారు కూడా ఈ పుస్తక క్యాలెండర్ ఆవిష్కరణకి సహాయం చేయాలని కోరుతూ అందరూ కూడా విద్వాంసులు ఆచార్య వేదమిత్ర గారు, ఆచార్య సత్యమిత్ర గారు, ఆచార్య నరేంద్ర గారు, వచ్చినటువంటి వారు ఆచార్య ప్రభాకర్ గారు, మా ఆర్య సమాజం యొక్క పూర్వ అధ్యక్షులు గౌరవాధ్యక్షులు పద్మ శ్రీనివాస్ గారు, శ్రీమాన్ కంకనాల కిషన్ ఆర్య గారు, వచ్చినటువంటి వారు ఈ రామాలయం యొక్క గుడి చైర్మన్ గారు రంగు రవీందర్ గారు, ఇప్పుడు ఆర్య సమాజం యొక్క అధ్యక్షులు శ్రీమాన్ గుండ హరినాథ్ ఆర్య గారు, వీరందరి చేత ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. మీరందరూ వెళ్ళే సమయంలో ఒక అద్భుతమైనటువంటి పుస్తకం వ్యవహార భాను, తన జీవితంలో వ్యవహారం ఏ విధంగా వ్యవహరించాలి, ఇందాక చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని మనందరం విన్నాము. అవి స్వామి దయానందుడు రాసినటువంటి వ్యవహార భానుని తెలుగులో కూడా సరళ భాషలో ఉంది. మీరందరూ తప్పకుండా తీసుకెళ్ళండి. అందులో చిన్న చిన్న కథలు కూడా ఉన్నాయి, శ్లోకాలు ఉన్నాయి, పండితులు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా ఉండాలి, ఉత్తమ గ్రాహకులు ఏ విధంగా ఉంటారు, మంచి కథల మాధ్యమంతో ఆ పుస్తకము తీసుకోండి, ఈ క్యాలెండర్ కూడా తీసుకోండి. వెళ్ళే సమయంలో మనందరం తీసుకుందాం. ఒక్కసారి గట్టిగా అందరూ చెప్పండి. ఉచితంగా, ఏ శుల్కం లేదు, ఉచితంగానే. సరే. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః. ఋషి ఏమని బోధించాడు, ఋషి ఏమని బోధించాడు, సత్యమునే మనం లోకముకు చాటించాలన్నాడు, ఋషి ఏమని బోధించాడు, ఋషి ఏమని బోధించాడు. సత్యము కన్నా మించిన ధర్మము జగతిని లేదన్నాడు, సత్యము కన్నా మించిన ధర్మము జగతిని లేదన్నాడు, అసత్యమునకు మించిన పాపము అసలే లేదన్నాడు, సత్యము స్వర్గమునకు సోపానము, సత్యము స్వర్గమునకు సోపానము, ఈశ్వర ప్రియమన్నాడు, ఋషి ఏమని బోధించాడు, ఋషి ఏమని బోధించాడు. సత్యమునే మనం లోకముకు చాటించాలన్నాడు, ఋషి ఏమని బోధించాడు, ఋషి ఏమని బోధించాడు. సత్యము మనుజుని జీవన ధనము, సత్యము ప్రాణాధికము, సత్యము మనుజుని జీవన ధనము, సత్యము ప్రాణాధికము, సత్యము ఆరంభములో విషము, అమృతమగు క్రమక్రమము, సత్యము తోడనే మనసు పవిత్రము, సత్యము తోడనే మనసు పవిత్రము,
క్రియలు ఫలించునన్నాడు ఋషి ఏమని బోధించాడు ఋషి ఏమని బోధించాడు సత్యముని మనం లోకముకు చాటించాలన్నాడు ఋషి ఏమని బోధించాడు ఋషి ఏమని బోధించాడు సత్యమునకే విజయము కలుగును కలుగదు అసత్యమునకు సత్యమునకే విజయము కలుగును కలుగదు అసత్యమునకు విస్తారమగును సత్యము చేతే విద్వాంసుల మార్గము సత్యము వల్లనే ధర్మము ఇలలో సత్యము వల్లనే ధర్మము ఇలలో వర్ధిల్లును అన్నాడు ఋషి ఏమని బోధించాడు ఋషి ఏమని బోధించాడు సత్యముని మనం లోకముకు చాటించాలన్నాడు ఋషి ఏమని బోధించాడు ఋషి ఏమని బోధించాడు సృష్టి క్రమమునకు సరి అయినదియే సత్యము అని అన్నాడు సృష్టి క్రమమునకు సరి అయినదియే సత్యము అని అన్నాడు వేదములకు అనుకూలమైనదే సత్యము అని అన్నాడు భ్రాంతికి లోను కానీయనిదదే భ్రాంతికి లోను కానీయనిదదే సత్యమదేనన్నాడు ఋషి ఏమని బోధించాడు ఋషి ఏమని బోధించాడు సత్యమునే మనం లోకముకు చాటించాలన్నాడు ఋషి ఏమని బోధించాడు ఋషి ఏమని బోధించాడు మానవులందరూ పరస్పర ప్రేమతో మనగలగాలని అంటే మానవులందరూ పరస్పర ప్రేమతో మనగలగాలని అంటే మనుజ సమాజము ఉన్నతి నుండి మహిళ వెలగాలంటే సత్యమైన ఉపదేశము ఒకటే సత్యమైన ఉపదేశము ఒకటే సరి అయినది అన్నాడు ఋషి ఏమని బోధించాడు ఋషి ఏమని బోధించాడు
బోధించాడు. సత్యముని మనం లోకముకు చాటించాలన్నాడు. ఋషి ఏమని బోధించాడు, ఋషి ఏమని బోధించాడు. నా గానము ఓంకారం, నా ధ్యానము ఓంకారం. నా గానము ఓంకారం, నా ధ్యానము ఓంకారం. నా గానము ఓంకారం, నా ధ్యానము ఓంకారం. నా మతము నా దైవతము, నా మతము నా దైవతము. నా జీవితము ఓంకారం, నా గానము ఓంకారం, నా ధ్యానము ఓంకారం. నా గానము ఓంకారం, నా ధ్యానము ఓంకారం. ఎంతో మహిమాన్వితమైనది ఏకాక్షరమీ ఓంకారం. ఎంతో మహిమాన్వితమైనది ఏకాక్షరమీ ఓంకారం. అన్ని నామములు ఇందులనే ఉన్న గొప్పనగు ఓంకారం. అన్ని నామములు ఇందులనే సూటిగా దైవమును సూచించే, సూటిగా దైవమును సూచించే. ఈ అక్షరం సర్వశ్రేయస్కరం, ఈ అక్షరం సర్వశ్రేయస్కరం. దురితహరం ఆనందకరం, దురితహరం ఆనందకరం. నీదక్షర ఝంకారం. నా గానము ఓంకారం, నా ధ్యానము ఓంకారం. నా గానము ఓంకారం, నా ధ్యానము ఓంకారం. మన్నది మండుచు అగ్ని, ఓ మన్నది తిరుగుచు అవని. ఓ మన్నది మండుచు అగ్ని, ఓ మన్నది తిరుగుచు అవని. ఓ మన్నది పొంగుచు కడలి, ఓ మన్నది వీచుచు గాలి. ఓ మన్నది పొంగుచు కడలి, ఓ మన్నది వీచుచు గాలి. చుమ్మను తుమ్మెదయు ఓమనే, తుమ్మను తుమ్మెదయు ఓమనే. కోకని కోయిలయు ఓమనే, కోకని కోయిలయు ఓమనే. ఓమనియే సుఖసారి కదా, ఓమనియే సుఖసారి కదా. సామజముల ధీకారం. నా గానము ఓంకారం, నా ధ్యానము ఓంకారం. నా